టీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సినిమాలలో చరిత్ర వక్రీకరణ ఎలా జరుగుతుంది, చరిత్రని మనం ఏ దృక్కోణం నుంచి చూడాలి, ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి మన మధ్య ప్రొఫెసర్ భంగ్యాముఖ్య గారు ఉన్నారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు హిస్టరీ విభాగంలో. వీరు ఇంతకుముందు ఎఫ్లూలో ఓయూలో చరిత్రని బోధించారు. ఈయన జనజాతులకి సంబంధించి, లంబాడాలకి, బంజారాలకి సంబంధించి చారిత్రక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం గోండ్ వారి మీద కూడా ఒక పరిశోధన కొనసాగుతుంది వీరి వద్ద. నమస్కారం సార్. నమస్కారం. మొదటగా మీ నేపథ్యం గురించి చెప్తూ, ఇప్పుడు ఉన్న విద్యార్థులు, 10వ తరగతి చదువుతున్న వాళ్ళు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చరిత్రని వాళ్ళు కెరియర్గా ఎంచుకునేందుకు ఉన్న మార్గాలు ఏంటి, వారికి చరిత్రని కెరియర్గా తీసుకున్నాక ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వీటి గురించి మొదటగా మాట్లాడుకుందాం సార్. ఓకే, చరిత్ర ఏ సమాజానికి కూడా చాలా అవసరమైనటువంటి సబ్జెక్టు. అన్ఫార్చునేట్ ఏమైందంటే, మనం చదువుని కేవలము ఒక జాబ్ ఓరియంటేషన్తోనే చూడడంతో ఈ మానవ శాస్త్రాల పట్ల ఒక రకమైనటువంటి అంటే తక్కువ చూపు అనేటువంటిది సమాజంలో అది బలపడ్డది. అంటే దెర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకో ఇట్ సెల్ఫ్. కానీ ఏ సమాజానికైనా చరిత్ర అనేటువంటిది ఆక్సిజన్ లాంటిది. ఇప్పుడు చూడండి, అంటే ఎప్పుడు కూడా చరిత్ర అనేటువంటిది సమాజంలో ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది నడుస్తూ ఉంటుంది. చరిత్ర లేకుండా మనం లేము. సో మన చరిత్రని తెలుసుకోవడము, దాంట్లోని లోపాలని, తర్వాత లోటుపాట్లని మనము ఒక అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు అంటే భారతదేశంలో చరిత్రని ఒక సరైన మార్గంలో మనము చదవట్లేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కొంతవరకు ఈరోజు చరిత్ర అంటే అధ్యయనం జరుగుతూ ఉంది. మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో, ముఖ్యంగా లిబరల్ ఆర్ట్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో భాగంగా హిస్టరీని చాలామంది చదువుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఏంది అని అంటే, ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ యాక్ట్. అంటే మనకు చరిత్ర పట్ల, ఇప్పుడు నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి చరిత్ర పట్ల ఒక ఇష్టం ఉండింది. అంటే ఈ మామూలుగా మా కమ్యూనిటీలో అంటే స్టోరీలు చెప్తూ ఉంటారు. అంటే మామూలుగా అకేషన్ వచ్చినప్పుడు స్టోరీలు చెప్తూ ఉంటారు. అట్లా ఒక ఈ స్టోరీలను వినడం ద్వారానో ఏమో చరిత్ర అంటే ఒక మక్కువ చిన్నప్పటి నుంచి పెరిగింది. మనము తర్వాత చదివితే సోషల్ సైన్సెస్ చదవాలి, చెట్ల గురించి, పుట్ల గురించి ఏం చదువుతాం అనేటువంటిది అప్పుడు ఒక భావన ఉండింది. సో మనుషుల గురించే చదవాలి, అట్లా సోషల్ సైన్స్ వైపు నేను రావడం అనేటువంటిది జరిగింది. సో నేను ఈరోజు భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా స్థాయికి ఎదగగలిగాను. లండన్కి వెళ్ళి పిహెచ్డి చేసుకొని వచ్చాను. సో ఇది పెద్ద లాంగ్ జర్నీ. కానీ ఈరోజు చరిత్ర యొక్క ప్రాముఖ్యత చాలా పెరుగుతూ ఉంది. పిల్లలు అంటే ఇప్పుడు అంతకుముందు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటి అంటే, పిల్లలు తను రిటైర్ అయ్యే ముందు పిల్లలకి ఏదో ఒక జాబ్లో పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంది. అంటే పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పెరగడము, లేకపోతే వాళ్ళకి కూడా కొంత అవేర్నెస్ రావడము, ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు అనేటువంటిది ఒక ఆలోచన వస్తూ ఉంది. సో ఇప్పుడు కొద్దిగా హైయర్ మిడిల్ క్లాస్లో ఈ కొంత రీథింకింగ్ వచ్చి ఆ సెక్షన్ నుంచి పిల్లలు వస్తున్నారు యూనివర్సిటీకి. మా యూనివర్సిటీలో వచ్చే పిల్లలు చాలామంది వరకు హైయర్ మిడిల్ క్లాసు అట్లా వాళ్ళే ఉన్నారు. సో చదివిన తర్వాత అనేక ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మల్టిపుల్ ఆపర్చునిటీ. అంటే మీరు జర్నలిజంలోకి వెళ్ళొచ్చు, హిస్టరీ రీసెర్చర్గా వెళ్ళొచ్చు, సివిల్ సర్వీస్ రాయడానికి ఇదొక మంచి సబ్జెక్టు. తర్వాత ఏ విషయానికైనా అవగాహన చేసుకొని దాని మీద మాట్లాడడానికి హిస్టరీనే పునాది. సో హిస్టరీ మనం ఏది మాట్లాడినా, కాంటెంపరీ మాట్లాడినా మళ్ళీ మనము హిస్టరీలోకి పోయి దాన్ని కనెక్ట్ చేసుకొని మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. సో హిస్టరీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్. మీ పరిశోధనల గురించి బ్రీఫ్గా చెప్పండి.
నా పరిశోధనలు నేను ముఖ్యంగా అంటే నొమాడిక్ కమ్యూనిటీస్, ఫారెస్ట్ కమ్యూనిటీస్ హిస్టరీని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను లంబాడాల చరిత్రని మన హైదరాబాద్ స్టేట్లో అంటే ఆల్మోస్ట్ 1700 నుంచి 1948 వరకు ఈ కమ్యూనిటీకి ఏమైంది, ఎట్లా అంటే హిస్టారికల్ ప్రాసెస్లో ట్రాన్సిషన్ జరిగినాయి, ఏ విధంగా వాళ్ళు ఈ వచ్చినటువంటి నూతన పోకడల్ని కలోనియల్ రూల్లో భాగంగా వచ్చినటువంటి పోకడల్ని ఎదుర్కొని ఎట్లా నిలబడగలిగింది, ఎట్లా అగ్రికల్చరిస్టులుగా సెటిల్ అయ్యారనేటువంటిది అదొక స్టడీ చేశాను. అది బుక్ ఫామ్లో వచ్చింది. అది ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో మీరే చేశారు? నేనే చేశాను. అంటే ఇంగ్లీష్లో నేను పబ్లిష్ చేశాను, తర్వాత హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్లు చేశారు. తర్వాత గోండుల చరిత్ర తీసుకొచ్చాను. మన చాంద డైనాసిటీ అని ఒకటి ఉండింది మిడివల్ పీరియడ్లో. సో అది కూడా మొత్తము సిస్టమేటిక్గా హిస్టరీ మొత్తం బయటికి తీసుకొచ్చి ఇల్లు అంటే ఒక టైంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అనేటువంటి విషయాన్ని బయటికి తీసుకొచ్చాను. సో ఆ హిస్టరీ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు బుక్ ఫామ్లో పబ్లిష్ చేశారు. అది కూడా తెలుగులో కూడా తీసుకొచ్చాము. అంటే నేను రాస్తున్నది చేస్తున్నది అంతా కూడా మళ్ళీ ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో దాన్ని ఇమీడియట్గా తెలుగులోకి కూడా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఓరియంట్ బ్లాక్ స్వామి వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యి మీరు తెలంగాణ హిస్టరీని రాయాలి అని వాళ్ళు అడగడంతో సరే అని చెప్పి అది కూడా 2 వాల్యూమ్స్లో తెలంగాణ హిస్టరీ మొత్తం అంటే స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని అది రాయడం జరిగింది. ఫస్ట్ వాటేమో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, అది ఎర్లియస్ట్ నుంచి కుతుబ్ షాహీ వరకు ఎండ్ అవుతుంది. సెకండ్ వాల్యూమ్ ఏమో హిస్టరీ ఆఫ్ మోడర్న్ తెలంగాణ, అది మొత్తం అసఫ్ జాయిస్ మీద అంటే నిజాం పీరియడ్ కవర్ అవుతుంది అనమాట.